హలో. గుడ్ మార్నింగ్ హారిక అండి. స్క్రీన్ కనిపిస్తుందండి. కనిపిస్తుందన్న. మనం ప్రీవియస్ సెక్షన్ లో అకౌంట్స్ రిసీవబుల్ కి సంబంధించి కంప్లీట్ గా ఈ 6 స్టెప్స్ కంప్లీట్ చేసాము. అకౌంట్ గ్రూప్స్, నెంబర్ రేంజెస్, అసైన్మెంట్, తర్వాత రీకన్సిలేషన్ అకౌంట్స్, టాలరెన్స్ గ్రూప్స్. సో ఒక టూ కస్టమర్స్ కూడా క్రియేట్ చేసాము. సో మురళీకృష్ణ, తాజ్ కస్టమర్ అని. సో టిల్ బోత్ ఎవ్రీథింగ్ మనకి వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ వరకు సేమ్ ఒకటిగానే ఉంటుంది. మనకి ఎస్పర్ హానా సినారియోకి వచ్చేసరికి అడిషనల్ గా 3 స్టెప్స్ యాడ్ అవుతాయి ఈ మాస్టర్ డేటాలో. అవి మనం ఫర్దర్ గా ఎస్పర్ హానా సర్వర్ ని డిస్కస్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసీసీకి ఎస్పర్ హానాకి ఏమేమి చేంజెస్ ఉన్నాయనే చేంజెస్ నేర్చుకుంటే సరిపోద్ది. మన రియల్ టైంకి వెళ్ళినప్పుడు కూడా స్క్రీన్స్ అన్ని సేమ్ ఒకే విధంగా ఉంటాయి. సిస్టమ్ సెటప్స్ లో మనం ఏదైతే ఇక్కడ ఈ స్క్రీన్స్ ఉంటాయో ఈ స్క్రీన్స్ కూడా మనము ఆ, అంటే వర్క్ మోడ్ లో, డెమో సర్వర్ మోడ్ లో, వర్క్ మోడ్ లో, లేకపోతే రియల్ టైమ్ మోడ్ లో అలా త్రీ చేంజెస్ కి కింద స్క్రీన్స్ మార్చుకోవచ్చు. సో ఆ స్క్రీన్ ని మనం ఇక్కడ డెమో సర్వర్ లో, ఈసీసీ సర్వర్ లో స్క్రీన్ చూసినా గానీ, ఎస్ఫర్ హానా సర్వర్ లో చూసినా గానీ సేమ్ ఒకే విధంగా ఉంటాయి. కొన్ని ఫీల్డ్స్, పేజ్ లేఅవుట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. సో మనం వన్స్ ఈసీసీ లో కంప్లీట్ అయిన తర్వాత ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ అనేది తెలుసుకున్న తర్వాత యాజ్ పర్ హానా సర్వర్ ను కూడా ఒక 1 మంత్ కి 800 అలా ఉంటుంది. ఆన్లైన్ సర్వర్ దాన్ని తీసుకొని ఒకసారి దాంట్లో రఫ్ గా అన్ని స్క్రీన్స్ మనం చూస్తే సరిపోతుంది. అంటే జాబ్కి వెళ్ళేటప్పుడు మీరు ఈసీసీలో ఒక ప్రాజెక్టు, ఈసీసీలో ఒక ప్రాజెక్టు, ఎస్పర్ హానాలో 2 ప్రాజెక్ట్స్ వర్క్ చేసామని మనం రెజ్యూమ్ లో పెట్టుకుంటాం. సో అలా రెజ్యూమ్ లో ఎస్పర్ హానాలో కూడా వర్క్ చేసామని పెట్టుకున్నప్పుడు జస్ట్ ఆ స్క్రీన్స్ కూడా మీకు ఒకసారి అలవాటు అవడం కోసం లాస్ట్ లో ఒక 1 మంత్ ఆ సర్వర్ తీసుకుంటే సరిపోతుంది. సో సేమ్ కస్టమర్ కి సంబంధించిన న్యూ కస్టమర్స్ ని క్రియేట్ చేసాము. సో ఇప్పుడు కస్టమర్ ఇన్వాయిసెస్ ని క్రియేట్ చేద్దాం. సో కస్టమర్ ఇన్వాయిసెస్ అంటే మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మన కస్టమర్స్ కి సేల్ చేస్తాం. సేల్ చేసినప్పుడు ఈ ఇన్వాయిసెస్ ని మనము కస్టమర్ కి బేసికల్ గా వెండర్ దగ్గర నుంచి మెటీరియల్ వచ్చిన తర్వాత ఇన్వాయిస్ వస్తుంది, వెండర్ ఇన్వాయిస్. సో వెండర్ ఇన్వాయిస్ వచ్చిన తర్వాత మనం గూడ్స్ ని సిస్టమ్ లో ఇన్వాయిస్ ని అప్డేట్ చేస్తాం. సో ఇక్కడ కూడా కస్టమర్ సినారియోలో మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మన కస్టమర్ కి సెండ్ చేసిన తర్వాత, ఐ మీన్ సేల్ చేసిన తర్వాత, సో మీకు ఫర్దర్ గా ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్డి అనే కాన్సెప్ట్స్ వస్తాయి. ఎఫ్ఐ టు ఎస్డి అని అంటే సో ఫినిష్డ్ ప్రొడక్ట్స్ మన సేల్స్ అవుట్లెట్స్ లో స్టోరేజ్ లొకేషన్స్ లో ఉంటాయి. సో కస్టమర్ దగ్గర నుంచి మనకి సేల్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి, కస్టమర్ దగ్గర నుంచి సేల్ ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి ఫైనల్ గా మనకి కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ వచ్చే వరకు ఈ మొత్తం ప్రతి స్టెప్ కూడా ట్రాకింగ్ ఉంటది. సో ఈ మొత్తం ప్రతి స్టెప్ వైజ్ లేయర్ ని ట్రాక్ చేయడానికి మనం ఎఫ్ఐ టు ఎస్డి అనే ఇంటిగ్రేషన్ ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే ఇది డైరెక్ట్ గా నేను ఇక్కడ ఇంటిగ్రేషన్ ను ఫర్దర్ గా డిస్కస్ చేద్దాము. అది మేజర్ టాపిక్స్. ఇంటిగ్రేషన్ లేకుండా డైరెక్ట్ గా ఎఫ్ఐ లెవెల్ పర్సనే ఎఫ్ఐ లెవెల్లోనే కస్టమర్ కి సంబంధించిన ఇన్వాయిస్ ని అప్డేట్ చేయడం, కస్టమర్ పేమెంట్ చేయడం. సో రిమైనింగ్ అన్ని కూడా మనకి బేసిక్ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత కస్టమర్ ఇన్వాయిస్, పార్కింగ్, పోస్టింగ్, సేమ్ కస్టమర్ కి సంబంధించిన డౌన్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్స్ ఇవన్నీ కూడా సేమ్ ఇదే విధంగా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో అవి కవర్ చేద్దాము. సో కస్టమర్ కి సంబంధించిన ఇన్వాయిస్ పోస్టింగ్. సో ఇక్కడ చూడండి FB70 మనకి జిఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎల్ ఎంట్రీని పోస్ట్ చేయడానికి FB50. ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ టీ కోడ్స్ అంటారు. జిఎల్ కి FB50, వెండర్ కి FB60, కస్టమర్ కి FB70. ఈ 3ని మీరు ఒక సీక్వెన్స్ లో గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా రిపీటెడ్ గా మనం స్క్రీన్స్ ని ప్రాక్టీస్ చేసేటప్పుడే ఆల్మోస్ట్ మనకు ఒక 50 to 60 టీ కోడ్స్ మన మైండ్ లోకి వచ్చేస్తాయి. ఇది లైన్ ఐటమ్ లెవెల్లో రిపోర్ట్స్ కానీ, ఈ ఫ్రంట్ ఎండ్ యూజర్ టీ కోడ్స్ కానీ, SC16 లో టేబుల్ లెవెల్లో టీ కోడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 40 to 50 టీ కోడ్స్ మన మైండ్ లో ఉంటే ఇంటర్వ్యూలో సమ్ టైమ్స్ టీ కోడ్స్ కూడా అడుగుతారు. అంటే ఈ టీ కోడ్స్ అడగరు, ఫ్రంట్ ఎండ్ టీ కోడ్స్ కూడా టేబుల్ లెవెల్లోంచి మనకి టెక్నికల్ నేమ్స్, అబాపర్ సపోర్ట్ ఇచ్చేటప్పుడు ఆ టీ కోడ్స్ మాక్సిమం ఒక 40 to 50 టీ కోడ్స్ 100% మైండ్ లో ఉండాలి. సో అవి ఫర్దర్ గా రిపీటెడ్ గా ఇట్లా మనం
టాపిక్ వైజ్ చేస్తా చూస్తుంటే మనకి 100% గుర్తుంటాయి. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇన్ సింగిల్ స్క్రీన్. సో సింగిల్ స్క్రీన్ డబుల్ స్క్రీన్ కి డిఫరెన్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఐడియా ఉందా? సింగిల్ స్క్రీన్ కి డబుల్ స్క్రీన్ కి. సో సింగిల్ స్క్రీన్ అంటే FB70 ఓపెన్ చేయగానే మనకి అక్కడే లైన్ ఐటమ్స్ 2 ఉంటాయి. డబుల్ స్క్రీన్ అంటే ఒక ఒక స్క్రీన్ లో లైన్ ఐటమ్ ఒకటి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇంకో స్క్రీన్ లో ఇంకొక లైన్ ఐటమ్ వస్తుంది. సో FB70లోకి వెళ్ళి ఒక కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేయాలి. సో కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేయాలంటే మనం ఇంతకు ముందు వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసేటప్పుడు మనకి ప్రీ రిక్వెజిషన్ ఏంది, వెండర్ నెంబర్ ఉండాలి, రా మెటీరియల్ ఉండాలి, అంటే వెండర్ దగ్గర నుంచి ఏ మెటీరియల్ పర్చేస్ చేసాం అనేది. సో కస్టమర్ కి మనం ఫినిష్డ్ గూడ్స్ ని సేల్ చేయాలి అంటే కస్టమర్ కి మనం ఫినిష్డ్ గూడ్స్ ని సేల్ చేయాలి అని అంటే మన దగ్గర ఫినిష్డ్ గూడ్స్ ఉండాలి. బేసికల్ గా రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే, రియల్ టైమ్ అని కాదు, ఫర్దర్ గా మీకు FI2MM FI2ST ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు రా మెటీరియల్ వెండర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తే ఈ రా మెటీరియల్ మీకు ఫర్దర్ డిస్కస్ చేస్తాను. రా మెటీరియల్ వెండర్ దగ్గర నుంచి మినిట్ ఫర్దర్ డిస్కస్ చేస్తాను. రా మెటీరియల్ మనకి వెండర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆ రా మెటీరియల్ వెండర్ దగ్గర నుంచి డిస్పాచ్ అయ్యి మనకి డెలివరీ అయిన తర్వాత స్టోరేజ్ లొకేషన్స్ కి వెళ్తాయి. స్టోరేజ్ లొకేషన్స్ దగ్గర నుంచి మళ్ళీ ఫర్దర్ గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి వెళ్తాయి. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో రా మెటీరియల్ అనేది సెమీ ఫినిష్డ్ గూడ్స్ గా అలాగే ఫినిష్డ్ గూడ్స్ గా కన్వర్ట్ అవుతుంది. వన్స్ ఫినిష్డ్ గూడ్స్ గా కన్వర్ట్ అయిన తర్వాత సేల్స్ అవుట్లెట్స్ లో స్టోరేజ్ లొకేషన్స్ కి వెళ్తాయి. సో ఈ ప్రాసెస్ అంతా మనకి FI2SD లో క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా FI లెవెల్లో ఎంట్రీని పోస్ట్ చేస్తాం. సో FI లెవెల్లో ఎంట్రీని పోస్ట్ చేయాలంటే మనకి 2 GLs కావాలి, డెబిట్ GL కావాలి, క్రెడిట్ GL కావాలి. సో ఇక్కడ డెబిట్ GL ఏమొస్తుంది, కస్టమర్ అంటే మనకి వెండర్ ఇన్వాయిస్ లో ఏమొస్తుంది, ఇన్వెంటరీ రా మెటీరియల్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్ క్రెడిట్, ఇలా మనకి ఇన్వాయిస్ పోస్ట్ చేసినప్పుడు వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ GL అకౌంట్ క్రెడిట్. సో రియల్ టైమ్ లో మనకి రియల్ టైం కాదు, ఫర్దర్ లెవెల్లో ఏదైనా కానీ సేల్స్ తో ఎంట్రీ ప్రాసెస్ చేస్తాం. సో బిఫోర్ సేల్స్ కి ఆ ప్రొడక్ట్ ని లింక్ చేస్తాం. సో ఇక్కడ మనం FI లెవెల్లో డైరెక్ట్ గా సేల్స్ అకౌంట్ అప్డేట్ చేస్తాం. సో సేల్స్ అనేది మనకి ఏంటి, రెవెన్యూ అకౌంట్. సో సేల్స్ అనేది రెవెన్యూ అకౌంట్ కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ సేల్ జిఎల్ అనేది అప్డేట్ చేయొచ్చు, లేదంటే సేల్స్ జిఎల్ ని క్రియేట్ చేయొచ్చు, లేదా సేల్స్ జిఎల్ బదులు ఫినిష్డ్ ప్రొడక్ట్స్, అంటే ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అనేది, లేదంటే మన డిమార్ట్ అనేది ప్రొవిజన్స్ కదా. సో ప్రొవిజన్స్ సేల్ అనే ఒక జిఎల్ ని క్రియేట్ చేస్తాను. సో ప్రొవిజన్స్ సేల్ అనే ఒక జిఎల్ ని క్రియేట్ చేసి ఇది మనకి ఏంటి, రెవెన్యూ కింద మ్యాప్ చేస్తాను. అంటే మనం ఫర్దర్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు కస్టమర్ అకౌంట్ డేటా, ప్రొవిజన్స్ సేల్స్ అకౌంట్ క్రెడిట్, ఇలా ఎంట్రీని పోస్ట్ చేయాలి. సో ఎంట్రీని పోస్ట్ చేస్తాం కాబట్టి 2 GLs కావాలి. సో FS00లోకి వెళ్తే మనకి ఆల్రెడీ కస్టమర్ ని క్రియేట్ చేస్తున్నాము. FS00. సో ఇక్కడ మనము FI నుంచి ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ని మనము కరెంట్ అసెట్ కిందైనా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే రెవెన్యూ కిందైనా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ రెవెన్యూ GL కింద నేను ఈ ప్రొవిజన్ సేల్ అనే జిఎల్ ని క్రియేట్ చేస్తున్నాను. సో రెవెన్యూ జిఎల్ అకౌంట్ మనకి ఇక్కడ స్టిల్ రెవెన్యూ జిఎల్ లో మనం ఏమి సింగిల్ జిఎల్ కూడా క్రియేట్ చేయలేదు కాబట్టి ఇంకొక స్క్రీన్ లోకి వెళ్ళి OBD4 స్క్రీన్ లోకి వెళ్ళి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్తే ఇక్కడ సేల్స్ జిఎల్ అకౌంట్ ఉంది, సేల్స్ గ్రూప్. సో ఏబి కాదు, డిపి డిపిఓసి, డిమార్ట్ ప్రొవిజన్స్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, సేల్స్ జిఎల్ అకౌంట్ 1000801. 1000801. సో న్యూ ఎంట్రీకి వెళ్ళి 1000801. కంపెనీ కోడ్ సేమ్ ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను, మినిమైజ్ చేస్తున్నాను.
సో అకౌంట్ గ్రూప్ ఇక్కడ మనం సేమ్ అది సేల్స్ గ్రూప్ కాబట్టి సేల్స్ గ్రూప్ కింద మనం నెంబర్, సో ఇక్కడ ఒక నెంబర్ ని ఒక గ్రూప్ కింద నెంబర్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ వేరే గ్రూప్ ని సెలెక్ట్ చేస్తే తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేల్స్ గ్రూప్ కింద తీసుకున్నాను, ఫిక్స్డ్ అసెట్ ని కింద ఎంటర్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది. అకౌంట్ గ్రూప్ డిఫైన్డ్ అకౌంట్స్, ఈ అకౌంట్ గ్రూప్ కింద 1000601 నుంచి 700 వరకు ఉంది, మనం ఇక్కడ పైన 1000801 సిరీస్ ఇచ్చామని రాంగ్ చూపిస్తుంది. సో మనం ఏదైతే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో జిఎల్ గ్రూప్స్ నెంబర్ ఇచ్చామో సో అదే సెలెక్ట్ చేసుకోవాలి. సో సేల్స్ జిఎల్ అకౌంట్ కావాలి. సేల్స్ గ్రూప్, సేల్స్ గ్రూప్ మనకి ఆల్ సేల్స్ దేని కిందకి వస్తాయి చెప్పండి? పిఎండ్ఎల్ అకౌంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్. రెవెన్యూస్ అనేటివి ఇన్కమ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, అంటే మనం పర్చేజ్ చేస్తాము, ప్రాఫిట్. సేల్స్ చేస్తాము. సో ఇవి పిఎండ్ఎల్ అకౌంట్ కిందకి మ్యాప్ చేసుకుంటాం. సో ఆల్రెడీ పిఎండ్ఎల్ అకౌంట్ కింద ఉంది. సో ఇక్కడ నేను మీకు అర్థమయ్యేదానికి ప్రొవిజన్ సేల్ అనే ఒక జిఎల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్దర్ గా మనము ఒక మల్టిపుల్ 10 రా మెటీరియల్ ని క్రియేట్ చేసి రా మెటీరియల్ నుంచి మళ్ళీ సెమీ ఫినిష్డ్ గూడ్స్ నుంచి ఫినిష్డ్ గూడ్స్ కింద కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ ఎలా వస్తుంది అనేది ఫర్దర్ గా మనం డిస్కస్ చేస్తాము ఇంటిగ్రేషన్ పాయింట్ లో. అంటే ఇంటిగ్రేషన్ అంటే మనకి ఎస్ఏపిలో ఎఫ్ఐ, సిఓ, ఎంఎం, ఎస్డి, హెచ్ఆర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సబ్ మాడ్యూల్ కూడా ఎస్ఏపిలో ఉన్న అన్ని కోర్సుల్లో కల్లా ఎఫ్ఐసిఓ అనేది లెంతీ సబ్జెక్ట్. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క సబ్ మాడ్యూల్ తో ఇంటర్లింక్ అయి ఉండాలి. ఇంటర్లింక్ అయితేనే పేమెంట్ ప్రాసెస్ కి ఫైనలైజ్ అవుతుంది. సో ఎంఎం లో పర్చేజ్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ అయ్యే వరకు ఈ మొత్తం సైకిల్ కి ఇక్కడ ఇంటర్లింక్ ఇస్తారు. సో అలాగే ఫినిష్డ్ గూడ్స్ అయినప్పటి నుంచి సేల్ చేసి కస్టమర్ కి సేల్ చేసినప్పుడు కస్టమర్ దగ్గర నుంచి ఇన్కమ్ వచ్చే వరకు ఈ మొత్తం కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ఈ ఇంటర్లింక్ వల్ల మనకి ప్రతి సబ్ మాడ్యూల్ కూడా ఎఫ్ఐ తో కనెక్టివిటీ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రజెంట్ జస్ట్ ఎఫ్ఐ లెవెల్లో సేల్స్ జిఎల్ ని, ప్రొవిజన్ సేల్ అనే ఒక జిఎల్ ని క్రియేట్ చేసుకుని డైరెక్ట్ గా మీకు ఎంట్రీని పోస్ట్ చేసి చూపిస్తాను. ఫర్దర్ గా మనం ఇన్ డీటెయిల్ గా వెళ్ళొచ్చు. ప్రొవిజన్స్, సారీ, కంట్రోల్ డేటా. సో కంట్రోల్ డేటాలోకి వెళ్ళినప్పుడు ఇది ఓన్లీ రెవెన్యూ కాబట్టి మనం ఇక్కడ వీటిని అసెట్స్, కాంట్రాక్ట్, వెండర్స్ వీటిని ఏమి మనం సెలెక్ట్ చేయము. ఓన్లీ రెవెన్యూ జిఎల్ అకౌంట్. సో రిమైనింగ్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో జస్ట్ ఇక్కడ కావాలంటే కస్టమర్ నెంబర్ కూడా అప్డేట్ చేయొచ్చు. సరే కస్టమర్ నెంబర్ కాదు, మెటీరియల్ నెంబర్ని. అంటే మనం సేల్ చేసేటువంటి మెటీరియల్స్ కూడా రియల్ టైంలో హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. సో మెటీరియల్ నేమ్ ను కూడా మన సిస్టమ్ లో మెటీరియల్ మాస్టర్ డేటా అనే ఒక ఫీల్డ్, ఒక సెటప్ చేసుకుంటాము. సో ఆ మెటీరియల్ మాస్టర్ డేటాలో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిమార్ట్ లో 1000 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. సో డైరెక్ట్ మనం ప్రొవిజన్ సేల్ అంటే ఏ ప్రొవిజన్ ని సేల్ చేసాం అనేది డేటా రాదు కదా. సో అందువల్ల ఫర్దర్ గా మెటీరియల్స్ కూడా మెటీరియల్ మాస్టర్ డేటా అని ఒకటి ఉంటుంది. ఆ మెటీరియల్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ఏంటి ఫినిష్డ్ గూడ్సా, సెమీ ఫినిష్డ్ గూడ్సా, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ కూల్ డ్రింక్స్, ప్రొవిజన్స్, ఐ మీన్ స్టోరేజ్ లొకేషన్. అంటే నేచర్ ఆఫ్ ద మెటీరియల్ బేస్ చేసుకొని మనం ఎలా అయితే వెండర్ యొక్క నేచర్ డిఫైన్ చేస్తామో రియల్ టైం కూడా ఆ మెటీరియల్ ని, ఆ ప్రొవిజన్స్ ని ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయో వీటన్నిటిని కూడా ఫర్దర్ గా మెటీరియల్ కింద మెటీరియల్ మాస్టర్ డేటా అనే జిఎల్ కింద యాడ్ అని చేస్తారు. సో అప్పుడు ఎంట్రీని పోస్ట్ చేసేటప్పుడు ఆ మెటీరియల్ మాస్టర్ డేటాకి సెలెక్ట్ చేసి మనం ఏ మెటీరియల్ ని సేల్ చేస్తున్నాం అనేది ఆటోమేటిక్ గా ఆ మెటీరియల్ నెంబరు, మెటీరియల్ కి ఇచ్చినటువంటి షార్ట్ డిజిట్ నేమ్ బేస్ చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. సో ఇక్కడ మెటీరియల్ నేమ్ అనేది ఇక్కడ చూడండి ఏ నెంబర్ ఉంటుందో,
మెటీరియల్ నేము, సేల్ ఆర్డర్ అట్లా డిఫరెంట్ ఉంటాయి. కస్టమర్ నెంబర్, మెటీరియల్ సంబంధించిన మెటీరియల్ నెంబరు, లేదంటే సేల్ ఆర్డర్ నెంబరు, లేదంటే డైరెక్ట్ గా మనం ఈ ఫస్ట్ లో అంటే పోస్టింగ్ డేటు, అసైన్మెంట్ నెంబర్ ఏదో ఒకటైనా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మనం ఇచ్చే లైన్ ఐటమ్ వల్ల యూజ్ ఏంటంటే, మనము జిఎల్ ఎఫ్బిఎల్ 3 అనే జిఎల్ లైన్ ఐటమ్ లోకి వెళ్ళినప్పుడు ఈ లైన్ ఈ సేల్స్ ప్రొవిజన్ సేల్ అనే జిఎల్ ఓపెన్ చేసినప్పుడు మనకి స్టార్టింగ్ లో పోస్టింగ్ డేట్ అంటే 0000 అని కొడితే పోస్టింగ్ డేట్ వస్తుంది, లేదంటే ఆ మెటీరియల్ నెంబర్ కావాలంటే మెటీరియల్ నెంబర్ వస్తుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో ప్రజెంట్ నేను పోస్టింగ్ డేట్ అప్డేట్ చేస్తున్నాను. ఓకే, అండ్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అంటే మనకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని బేస్ చేసుకొని మనం ఆ పర్టికులర్ జిఎల్ ని పోస్ట్ చేసేటప్పుడు ఫీల్డ్స్ అన్నిటిని కూడా మనకి కంట్రోలింగ్ లోకి వస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ రెవెన్యూ జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేయాలి. సో G01 మెటీరియల్ రెవెన్యూ జిఎల్ అకౌంట్ G029 ఎంటర్. సో రెవెన్యూ జిఎల్ అకౌంట్ ఫీల్డ్ స్టేటస్ లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని మనం ఫర్దర్ ఈ ఎంట్రీని పోస్ట్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ మ్యాండేటరీగా అడుగుతుంది. ప్రొవిజన్ సేల్ అనేది సేల్స్ గ్రూప్ కింద ఒక జిఎల్ ని క్రియేట్ చేసాం. సో మనం ఇప్పుడు కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేయాలంటే మనకి కస్టమర్ అకౌంట్ ఉండాలి. మనం ఏదైతే గూడ్స్ ని సేల్ చేస్తున్నాం, ఏదైతే ఫినిష్డ్ గూడ్స్ లేదంటే మన దగ్గర నుంచి ఏదైతే ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్ జిఎల్ ఉండాలి. సో నేను ప్రొవిజన్ సేల్ అనే ఒక జిఎల్ ని క్రియేట్ చేశాను. అలాగే కస్టమర్ నెంబర్ కూడా ఉంది. సో ఇప్పుడు FB70 ఇది యూజర్ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ FB70. సో FB70లో కస్టమర్ ఇన్వాయిస్ స్క్రీనింగ్. సో రిమైనింగ్ అన్ని కూడా మనకి హోల్డ్, సిమ్యులేట్ ఇవన్నీ ఉన్నాయి. సో కస్టమర్ నెంబర్ ఆల్రెడీ మనం ఈ స్క్రీన్ లోకి వచ్చిన తర్వాత మన కంపెనీ కోడ్ ని అప్డేట్ చేసుకోవాలి. సో కంపెనీ కోడ్ 001 అమర్రాజా బ్యాటరీస్, మన కంపెనీ కోడ్ 2001. సో పైన టాప్ లో కంపెనీ కోడ్ ని అప్డేట్ చేసి 2001 ఎంటర్. సో డిమార్ట్ ప్రొవిజన్స్ బెంగళూరు కంపెనీ వచ్చింది. కస్టమర్ నెంబరు మురళీకృష్ణ హోటల్. సో ఇక్కడ మనకి జిఎల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వచ్చే తలకి జిఎల్ లో మనకి ఏంది లైన్ ఐటమ్ లో డెబిట్ క్రెడిట్ కింద అప్డేట్ చేస్తాం. బట్ వెండర్ అండ్ కస్టమర్ సినారియోలో ఆటోమేటిక్ గా బిజినెస్ పార్ట్నర్ నెంబర్ అంటే వెండర్ నెంబర్ అయినా కస్టమర్ నెంబర్ అయినా మనకి పైనే స్క్రీన్ లోకి వచ్చేస్తుంది. కింద ఏంది జస్ట్ మెటీరియల్ మాత్రం ఇస్తాను, నువ్వు ఏం మెటీరియల్ సేల్ చేస్తున్నావు అనే ఇన్ఫర్మేషన్ ఒక్కటే అప్డేట్ చేస్తాం. సో ఇవి కన్ఫ్యూజ్ కాకుండా ఇంకొక స్క్రీన్ కూడా, ఇది FB70. ఓకే, FB60కి వెళ్తాను. FB60 ఇది వెండర్ స్క్రీన్. సో ఇక్కడైనా FB60లో టాప్ లో వెండర్ వస్తుంది, ఇక్కడ కూడా టాప్ లో కస్టమర్ వస్తుంది. అంటే బట్ డిఫరెన్స్ ఏంటి, మనం ఎంట్రీని పోస్ట్ చేసేటప్పుడు కస్టమర్ ఎంట్రీని పోస్ట్ చేసేటప్పుడు సారీ సో మనం కస్టమర్ ఎంట్రీని పోస్ట్ చేసేటప్పుడు మనకి కస్టమర్ అకౌంట్ డెబిట్, కస్టమర్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ జిఎల్ క్రెడిట్, సేల్స్ జిఎల్ అకౌంట్ క్రెడిట్, ఇలా ఎంట్రీని పోస్ట్ చేస్తాం 1000. అలాగే వెండర్ ఎంట్రీ చేసేటప్పుడు ఏం చేస్తాము, మెటీరియల్ అకౌంట్, రా మెటీరియల్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్ క్రెడిట్. సో ఇక్కడ కూడా నేను 1000 వేసాను. ఓకే, ఇప్పుడు ఇది FB60
వెండర్ ఇన్వాయిస్. సో ఆటోమేటిక్ కస్టమర్ ఇన్వాయిస్ అయినా వెండర్ ఇన్వాయిస్ అయినా టాప్ లో వెండర్ నేమ్ కస్టమర్ నేమ్ వస్తుంది. బట్ రిమైనింగ్ ద రెస్ట్ ఆఫ్ డెబిట్ ఆర్ క్రెడిట్ లైన్ అనేటువంటి మాత్రం ఇక్కడ అప్డేట్ చేయాలి. సో వెండర్ ఇన్వాయిస్ లో వెండర్ అకౌంట్ సారీ రా మెటీరియల్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్ క్రెడిట్. సో ఇక్కడ ఆటోమేటిక్ గా FB60 ఓపెన్ చేయగానే కింద డెబిట్ వచ్చింది, అంటే ఇక్కడ రా మెటీరియల్ ఇస్తాము. సో రా మెటీరియల్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్ క్రెడిట్. అదేవిధంగా కస్టమర్ ఇన్వాయిస్ కి రాగానే ఏంటి, కస్టమర్ అకౌంట్ డెబిట్, వెండర్ సేల్స్ జిఎల్ అకౌంట్ క్రెడిట్. సో FB70లోకి వెళ్ళగానే కింద క్రెడిట్ వచ్చింది. సో ఇక్కడ రెవెన్యూ జిఎల్ ని ఇస్తాము, టాప్ లో కస్టమర్ అకౌంట్ ని ఇస్తాము. మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఈ స్క్రీన్ లో ఓన్లీ ఒక లైన్ ఐటమ్ లో ఒక ఫీల్డ్ మాత్రం అప్డేట్ చేస్తాం. టాప్ లో ఇచ్చినటువంటి సెలెక్ట్ చేసుకున్నటువంటి బిజినెస్ పార్ట్నర్ బేస్ చేసుకుని అది డెబిటా క్రెడిట్ అనేది లైన్ ఐటమ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా పిక్ చేసుకుంటుంది. క్లియర్ కదా, అర్థమైందా? సో ఇప్పుడు FB60ని క్లోజ్ చేస్తున్నాను. కస్టమర్ ఇన్వాయిస్ లో నేను కస్టమర్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకున్నాను, మురళీకృష్ణ హోటల్ అనేది. సో ఇన్వాయిస్ నేమ్, సో ఇన్వాయిస్ డేట్ కి పోస్టింగ్ డేట్ కి మీకు క్లియర్ గా డిఫరెన్స్ ఐడియా ఉంది కాబట్టి నేను ఈ డాక్యుమెంట్ లో డాక్యుమెంట్ డేట్ ని కూడా అంటే ఇన్వాయిస్ డేట్ అన్నా డాక్యుమెంట్ డేట్ అన్నా ఒకటే. అంటే ఇన్వాయిస్ అంటేనే మనం ఫిజికల్ కాపీనో లేకపోతే ఈ కాపీనో ఏదో, అంటే మనకు వచ్చినటువంటి బిల్లుని మనం ఇన్వాయిస్ అంటాం. సో ఇన్వాయిస్ మీద ఉన్న డేట్ అన్నా, డాక్యుమెంట్ మీద ఉన్న డేట్ అన్నా, ఫిజికల్ డాక్యుమెంట్ మీద ఉన్న డేట్ అన్నా ఏదన్నా ఒకటే. సో ఇన్వాయిస్ డేట్ అంటే నేను ఈ రోజే సేల్ చేస్తున్నాను, ఈ రోజే ఇన్వాయిస్ కూడా వాళ్ళకి సెండ్ చేస్తాను. మనకి ఎందుకు ఈ ఇన్వాయిస్ డేట్ ఇంపార్టెంట్ అంటే దీన్ని బేస్ చేసుకొని పేమెంట్ టర్మ్స్ ని సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇన్వాయిస్ 50,000. సో ఇక్కడ నేను గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏం సేల్ చేస్తాను, నేను ఆల్రెడీ జస్ట్ ప్రొవిజన్ సేల్ అనే ఒక జిఎల్ ని క్రియేట్ చేసినాను. సో దాన్ని రెవెన్యూ జిఎల్ కింద మ్యాప్ చేస్తున్నాను కాబట్టి దాన్ని అప్డేట్ చేస్తాను. 1,00,0801. సో అమౌంట్ ఆటోమేటిక్ గా క్రెడిట్ సైడ్ తీసుకునేస్తుంది 50,000. సో ఇలా ఈ లైన్ ఐటెం లో మనకి ఇక్కడ ఈ లైన్ ఐటెం లో మనకి సేమ్ ఒక కస్టమర్ నుంచి మనం 100 టైప్స్ ఆఫ్ ప్రొవిజన్స్ పర్చేస్ చేసాం అనుకోండి. సో ఇట్లా డౌన్ కి 100 మెటీరియల్స్ నేమ్స్ డౌన్ కి అప్డేట్ అవుతాయి. సో మనకి ఇక్కడ లైన్ ఐటెంలు ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా వన్ బై వన్ ఫర్దర్ గా మీకు వన్ బై వన్ డిస్కస్ చేస్తాము. సో ఇన్ని ఫీల్డ్స్ ఎందుకు ఉన్నాయంటే మనకి కంపేర్ టు అదర్ సాఫ్ట్వేర్ లో ఇవన్నీ అంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఏ కంపెనీ కోడ్కి సంబంధించింది, ఏ బిజినెస్ ఏరియాకి సంబంధించింది, ఏ కాస్ట్ సెంటర్, ఏ ప్రాఫిట్ సెంటర్ ఐటమ్ సంబంధించినది, ఏ ప్లాంట్ నుంచి వచ్చింది, ఏ పర్చేజ్ ఏరియా నుంచి వచ్చింది, ఏ ప్రాఫిట్ సెంటర్ నుంచి వచ్చింది, ఏ WBS ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ గా వన్ బై వన్ అర్థమవుతాయి. ఈ ఫీల్డ్స్ అన్ని కూడా మీకు ఫ్యూచర్ లో వీటి గురించి ఫంక్షనల్ ఏరియా ఏంటండి, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడే అర్థం కాదు. ఎందుకంటే FI to MM ఇంటిగ్రేషన్కి వెళ్ళినప్పుడు వీటిల్లో FI to MM, FI to ST ఇంటిగ్రేషన్కి వెళ్ళినప్పుడు వీటిలో 30 to 40% ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ చేస్తాం అనేది అప్పుడు అర్థమవుతుంది. సో ప్రజెంట్ నేను జస్ట్ ఫీల్డ్స్ రిక్వైర్మెంట్ ఉన్న ఫీల్డ్స్ అప్డేట్ చేశాను. ఎంటర్. ఓకే, ఇక్కడ బిజినెస్ ఏరియా అంటే మనం ఈ ప్రొవిజన్ సేల్ అనే సేల్స్ రెవెన్యూ గ్రూప్ కింద మనం మ్యాండేటరీగా బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, రిమార్క్స్ అవన్నీ మనం ప్రజెంట్ అప్డేట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ గా సిస్టమ్ చూపించింది. సో గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి ఎర్రర్ ఏం చూపించలేదు. సో ఇక్కడ మనం ఫీల్డ్స్ మనం బిఫోర్ సేవింగ్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 చెక్ బాక్స్ ఉన్నాయి కదా రౌండ్వి, వీటిల్లో రెడ్ వస్తే ఎర్రర్ అని, ఎల్లో వస్తే డాక్యుమెంట్ ని సేవ్ చేసుకోవచ్చు బట్ కొన్ని ఇంకా ఫీల్డ్స్ మ్యాండేటరీ, కొన్ని ఫీల్డ్స్ ని అప్డేట్ చేయాలి అని, గ్రీన్ వస్తే అన్ని ఫీల్డ్స్ ని మనం అప్డేట్ చేసినట్టు. సో ఇప్పుడు డాక్యుమెంట్ లోకి వెళ్ళి డిస్ప్లే. సో ఇక్కడ ఆల్రెడీ మనకి రిలయన్స్ స్మార్ట్ అకౌంట్, రా మెటీరియల్ అకౌంట్. సో కస్టమర్ అకౌంట్ డెబిట్, రా ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అకౌంట్ క్రెడిట్. సో కస్టమర్ అకౌంట్ డెబిట్, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అకౌంట్ క్రెడిట్. సో కస్టమర్ అకౌంట్ కి మనకి పోస్టింగ్ కి
31 కస్టమర్ అకౌంట్కి మనం పోస్టింగ్కి 31, ఇది ఆల్రెడీ డెబిట్. అండ్ సేల్ జిఎల్ అకౌంట్కి పోస్టింగ్కి 40. సో ఈ పోస్టింగ్ కీస్ అనేది కూడా డెమో సర్వర్ లో ఒకే విధంగా ఉంటాయి. రియల్ టైంలో 80% ఆఫ్ కంపెనీస్ క్లయింట్స్ అన్ని కూడా వీటిని స్టాండర్డ్ యూజ్ చేసుకుంటారు. కొన్ని కంపెనీస్ కొంచెం బెటర్ సెక్యూరిటీ పర్పస్ కి ఈ పోస్టింగ్ కీస్ అన్నిటిని కూడా చేంజ్ చేసేసుకుంటారు. స్టాండర్డ్ పెట్టుకుంటే కస్టమైజేషన్ చేసుకుంటారు. సో ఇది క్లియరా మనకి ఐ మీన్ వ్యూలో డాక్యుమెంట్ నెంబరు, పోస్టింగ్ క్లియర్ ఇవన్నీ కూడా పోస్టింగ్ కి కంపెనీ కోడ్, రా మెటీరియల్, దెన్ సేవ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, ఒక డాక్యుమెంట్ ని మనం సేవ్ చేసే ముందు మనకి ఆల్రెడీ కరెన్సీ సెటప్స్ లోకి వెళ్ళాం. సో మీకు ఇవన్నీ కూడా ఫర్దర్గా వస్తాయి. డాక్యుమెంట్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. అంటే డాక్యుమెంట్ కరెన్సీని అంటే మన డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేటప్పుడు అది ఏ కరెన్సీలో ఉంది, ఐఎన్ఆర్. సో ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ కరెన్సీ కంటిన్యూ చేస్తే లోకల్ కరెన్సీ ఏముంటుంది, లోకల్ కరెన్సీ కూడా మనకి ఐఎన్ఆర్ ఉంటుంది. గ్రూప్ కరెన్సీ ఏముంటుంది, యూఎస్డి పెట్టామనుకోండి యూఎస్డిలోకి వెళ్తుంది. సో ఇలా డిఫరెంట్ అంటే 4,250 యూఎస్డీల కింద మనకి 50,000 అనే ఐఎన్ఆర్ మనం అంటే స్టార్టింగ్ లో కరెన్సీ సెటప్ చేసాం కాబట్టి దాని ప్రకారం తీసుకుంటుంది. 4,250 యూఎస్డీల కింద ట్రీట్ చేస్తుంది. 4,250 ఇంటూ 80 వేసుకుంటే సంథింగ్ 50,000 వస్తుంది. 50,000 కాదు, సారీ, $1,000 అంటేనే మనకి 80,000 అవుతుంది. ఇన్వాయిస్ వాల్యూ ఎంత, 50,000 ఆర్ 5 lakhs? 50,000. ఓకే. ఇంకా కరెన్సీ సెటప్స్ అన్ని మనం సెటప్స్ బేస్ చేసుకొని వస్తుంది. ఇలా ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేటప్పుడు ఇది కూడా ఇంటర్లోకి వచ్చినప్పుడు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసినప్పుడు డాక్యుమెంట్ ఎన్ని కరెన్సీలో డిస్ప్లే అవుతుంది అంటే డాక్యుమెంట్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. సో డాక్యుమెంట్ కరెన్సీ అని అంటే ఇప్పుడు మనం ఐఎన్ఆర్ కింద పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఐఎన్ఆర్ అనేది డాక్యుమెంట్ కరెన్సీ. మన కంపెనీకి లోకల్ కరెన్సీ ఏంది, ఐఎన్ఆర్. సో ఐఎన్ఆర్ లోనే కనిపిస్తుంది. మన కంపెనీ కోడ్ కింద గ్రూప్ కరెన్సీ ఏముంది, యూఎస్డి కాబట్టి యూఎస్డిలో చూపిస్తుంది. అలా కాదు, నేను ఇప్పుడు యూకేకి సంబంధించిన కరెన్సీ కింద ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాను. అప్పుడు డాక్యుమెంట్ కరెన్సీ యూకేలో చూపిస్తుంది, మన కంపెనీ కోడ్ కరెన్సీ లోకల్ కరెన్సీ అది ఐఎన్ఆర్ లో చూపిస్తుంది, గ్రూప్ కరెన్సీ ఏంటి యూఎస్డిలో చూపిస్తుంది. ఇలా డాక్యుమెంట్ ని 3 టైప్స్ ఆఫ్ కరెన్సీలోకి సిస్టమ్ కన్వర్ట్ చేసి చూపిస్తుంది మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసే ముందు. సో ఇవన్నీ కూడా మనకి రియల్ టైం కాన్సెప్ట్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి సేవ్ చేస్తున్నాను. డాక్యుమెంట్ 1001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇలా ఒక కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాము. సో 1001 అంటే మనము OBA 7 లోకి వెళ్ళి కస్టమర్ ఇన్వాయిస్ అంటే మనకి డాక్యుమెంట్ టైప్ కూడా మనకి డిస్ప్లే అవ్వాలి. సో కస్టమర్ ఇన్వాయిస్ మనకి డిఆర్ డాక్యుమెంట్ టైప్ కింద వస్తుంది. డిఆర్ కస్టమర్ పేమెంట్. చిన్న డౌట్ అన్న, మీరు కస్టమర్ దాని మీద క్లిక్ చేస్తేనే కదన్నా అది రా మెటీరియల్స్ అదే ఐ మీన్ ఇది డిస్ప్లే అయింది. అదే ఇక్కడ కస్టమర్ ఇది డేటా ఇచ్చి మీరు ఎంటర్ చేస్తేనే కదన్నా మీకు అదే ఇందాక చూపించింది రా మెటీరియల్. ఈ ఫీల్డ్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనం పైన ఇక్కడ డాక్యుమెంట్ లోకి వెళ్ళి సిమ్యులేట్ లేకపోతే డిస్ప్లే కొడితే ఆ ఫీల్డ్స్ వస్తాయి. యాక్చువల్గా అక్కడ రిలయన్స్ మార్క్ చూపించింది అంటే అది వెండార్ది కదన్నా, వెండార్ది ఎందుకు ఓపెన్ అవుతుందన్నా ఇక్కడ? ఎక్కడ వెండార్ది ఓపెన్ అయింది? ఇందాక ఓపెన్ చేశారు కదా మీరు
ఇంకొకటి పోస్ట్ చేస్తాను, అది వెండర్ది కాదు, కస్టమర్దే కదా. సో ఇక్కడ నేను 1 lakh అప్డేట్ చేస్తాను. రా మెటీరియల్ ప్రొవిజన్ 1 lakh. ఎక్కడ ఎక్కడ ఓపెన్ చేశాను? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేశాను. ఓకే ఓకే, ఇది కాదన్నా, ఇందాక ఓపెన్ చేశారు కదా వెండార్, అయితే ఓకే వెండార్ది ఓకే ఓపెన్ చేస్తాను. వెండర్ది ఓపెన్ చేశానా? మీకు వెండర్ దాంట్లో పోస్ట్ చేసి ఉంటానేమో. కాదు, అవును. ఒక నిమిషం లైన్ ఐటెంలో చెక్ చేస్తాను. FBL5N. ఇది మా ఇప్పుడు కస్టమర్ కింద సేల్ చేశాను. డిఆర్ డాక్యుమెంట్ వచ్చింది కదా. ఓకే, యాక్చువల్ గా ఇది ఒకసారి ఈ వెండార్ది ఓపెన్ చేయండి అన్న, అది ఏమన్నా చూపించారా మీరు? లైన్ ఐటమ్ FBL లైన్ 1N. కేఆర్, ఇవన్నీ కూడా కేఆర్ డాక్యుమెంట్ కింద వస్తాయి మనకి. ఒకట కేజీ డిఆర్ డాక్యుమెంట్ అంటేనే వెండర్ కస్టమర్ ఇన్వాయిస్. ఓకే, మీకు పోస్టింగ్ కీస్ మార్చాను కదా ఇక్కడ 3140 అనేటివి. ఎస్ ఎస్. ఇక్కడైతే డాక్యుమెంట్ పోస్ట్ అయింది డిఆర్ డాక్యుమెంట్ కింద. ఓకే, మీకు వ్యూ చూపించడం కోసం అదే అన్న, అయితే కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ. వ్యూ చూపించడం కోసం ఇవి ఓపెన్ చేసుకుంటాను. పోస్టింగ్. నిజమే, పోస్టింగ్ కీస్ లో నేను రాంగ్ చెప్పాను. సో పోస్టింగ్ కీస్ లో మురళీకృష్ణ అనేది ఎందుకు వచ్చినాయి ఇందాక 3040? అది మీరు వెండార్ది ఓపెన్ చేసి చూపించినట్టున్నారు. ఇందాక డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ కూడా పోస్టింగ్ డేట్ 19th వచ్చింది. వెండార్ది ఓపెన్, వెండార్ లైన్ ఐటమ్ కాదు. ఓకే 30, ఇది వేరేది. సరే ఓకేలే, ఇప్పుడు ఈ పోస్టింగ్ కీస్ నేను అప్డేట్ చేసిన రాంగ్, ఈ వెండర్ కి. సో ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వచ్చేతలకి, సో ఇది కస్టమర్ 01 అనేది మనకి 01 అనేది 01 అనేది కస్టమర్ అంటే క్రెడిట్ కి, సారీ డెబిట్ కి 01, క్రెడిట్ కి వచ్చి క్రెడిట్ కి 50. సో ఈ స్టాండర్డ్ పోస్టింగ్ కీస్ ఉంటాయి. సో 01 అనేది పోస్టింగ్ కీస్ లో డెబిట్, అండ్ సేల్స్ కి 50 అనేది క్రెడిట్ పోస్టింగ్ కి. సో ఇలా ఆ కస్టమర్ ఇన్వాయిస్ సంబంధించి కస్టమర్ ఇన్వాయిస్ FB70 డాక్యుమెంట్ టైప్ డిఆర్ డాక్యుమెంట్. సో క్లియరా? కన్ఫ్యూజ్ అయ్యింటాను. క్లియర్ అన్నాయి. అలా ఇంకొక ఇంకొక ఇన్వాయిస్ ని ఇంకొక వెండర్ కి పోస్ట్ చేద్దాం. సో డిఆర్ డాక్యుమెంట్ మురళీకృష్ణ హోటల్, ఇంకొక ఇన్వాయిస్ వచ్చింది 28. ఇందాకది కరెన్సీస్ చెప్పడానికి ఓపెన్ చేసినట్టున్నారన్న, డాక్యుమెంట్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అది. ఓకే, సేవ్ చేయలేదా? ఓకే, సేవ్ చేయలేదండి. సో సేమ్ పోస్టింగ్ కీస్ అన్ని చెక్ చేసుకున్నాను. జస్ట్ బ్యాక్ వెళ్ళి ఆటోమేటిక్లీ క్రియేట్ లైన్
సేవ్ చేస్తుంది. డాక్యుమెంట్ 1002 వాస్ పోస్టెడ్. సో ఇప్పుడు లైన్ ఐటెంలోకి బ్యాక్ వెళ్తే మనకి ఆ 2 ఇన్వాయిస్ కూడా FBL 5N FBL 5N అనేది వెండర్ కి కస్టమర్ కి ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇప్పుడు 2 ఇన్వాయిసెస్ వచ్చాయి. సో ఇప్పుడు కస్టమర్ ఇన్వాయిసెస్ కి మనం అప్డేట్ చేసిన తర్వాత సో కస్టమర్ కి సంబంధించిన బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయి అనేది మనకి ఈ ఓవరాల్ గా రిపోర్ట్ లోకి మనకు తెలిసిపోతుంది. సో అలాగే సేల్స్ కి సంబంధించి టిల్ సేల్స్ కి మనం ఎంత సేల్ చేసాం అంటే ఈ ఐటమ్ వైజ్ ఎంత సేల్ చేసాం అనేది మనకి నార్మల్ గా జిఎల్ రిపోర్టింగ్ కి ఏటి కొన్ని యూస్ చేస్తాము. FS10N ఈచ్ అండ్ ఎవ్రీ జిఎల్ వైజ్. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఈ సేల్ జిఎల్ కింద 1,50,000 ఉంది టోటల్ ప్రొవిజన్స్ సేల్స్ జిఎల్ కింద. క్లియరా? క్లియర్ అండి. ఫర్దర్ గా కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్. సో డబుల్ స్క్రీన్ లో ఎలా పోస్ట్ చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాను. F.22. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ టైప్ లో డిఆర్ట్ వచ్చేస్తుంది. సో కంపెనీ కూడా ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకుంటాము. డాక్యుమెంట్ డేటు 23/08/2025. కంపెనీ కూడా ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే అయింది. సో సింగిల్ స్క్రీన్ కి డబుల్ స్క్రీన్ కి డిఫరెన్స్ ఏంటంటే సో సింగిల్ స్క్రీన్ లో /FB70. సో సింగిల్ స్క్రీన్ లో మనం ఈ ఫీల్డ్స్ అన్ని అప్డేట్ చేసేస్తాము. ఆటోమేటిక్ గా కరెన్సీ వాల్యూ మనీ వాల్యూస్ ఇస్తాం అంటే ఇన్వాయిస్ వాల్యూ. అప్పుడు ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేటప్పుడు మనకి రిపోర్ట్ అనేది జనరేట్ అవ్వాలి. డాక్యుమెంట్ అనేది ఏ రిపోర్ట్స్ జనరేట్ అవుద్ది? డాక్యుమెంట్ కరెన్సీలో, లోకల్ కరెన్సీలో, గ్రూప్ కరెన్సీలో.